ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన అంకుల్కి, ఈ సంఘ సభ్యులందరికీ మరొకసారి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీ మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరొక తరుణంలో మరి ఈ 2025 సంవత్సరం ఈ లెంట్ మాసంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇందాక మనం లేఖన భాగాలు, ఈ దినం కొరకు ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. మరలా ఒక్కసారి ఆ మాటను మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలీయులకు సమాధానమును కృపయు కలుగును గాక. మనం చదవబడిన లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఇది అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో నుంచి ఈ యొక్క పత్రిక ముగింపులోకి వచ్చి 6వ అధ్యాయంలో చివరి మాటలుగా ఈ పత్రికలో ముగిస్తూ పౌలు భక్తుడు రాసిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం మనకిచ్చిన ఈ యొక్క వాక్యం యొక్క అంశం ఏంటి అంటే సిలువయందే అతిశయం. సిలువయందే అతిశయం. ఇది ఎవరు చెప్పారు? అపోస్తుడైన పౌలు చెప్పాడు. పౌలు గురించి మనం చూసినట్లయితే పౌలు ఒక చాలా మత ప్రవిష్ట కలిగిన ఒక యూదుడు అన్నమాట. పౌలు యేసు ప్రభు వారు మరణించిన తర్వాత సంఘమును చాలా హింసలు పెడుతూ, సంఘంలో క్రీస్తుని ఆరాధిస్తున్న వారిని చంపడానికి ఒక రిటర్న్ లెటర్ని తీసుకొని రాసినటువంటి ఒక పర్మిషన్ లెటర్ని తీసుకొని క్రైస్తవుల్ని హింసించడానికి, క్రీస్తుని ఆరాధిస్తున్న వారిని చంపడానికి బయలుదేరినటువంటి ఒక వ్యక్తుడు పౌలు. ఈ సౌలు యాక్చువల్గా ఆయన పేరు. ఆయన దమస్కు మార్గంలో గుండా వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు అతన్ని దర్శించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని చెప్పి యేసు ప్రభు వారు తనని దర్శించి తనని రక్షించి తనని యేసు ప్రభు వారి కొరకు అనేకమైన శ్రమల గుండా వెళ్ళడానికి దేవుడు ఆయన్ని అనుమతించాడు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. ఈ పౌలు భక్తుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, అతిశయించడానికి, గర్వపడడానికి, నేను దేని యందైనా అతిశయించాలన్నా గర్వపడాలన్నా నాకున్న ఏకైక కారణం ఏదైనా ఉందా అంటే అదేంటి అంటే సిలువ మాత్రమే. సిలువను గురించి మనం చూసినట్లయితే సిలువ అనేది ఒక శపితమైన ఒక మరణం. సిలువ మరణం ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో బందిపోటు దొంగలకి మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని కూడా 2 దొంగలతో కలిపి సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సిలువ వేయుట అనేది, సిలువ మరణము అనేది అది ఒక శాపగ్రస్తమైన ఒక మరణం అన్నమాట. అలాంటి శాపగ్రస్తమైన మరణంగా ఉన్న ఆ సిలువ మరలా అంటున్నాడు, యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాట ఉంది అక్కడ. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు, ఎవరి సిలువ ఇది?
మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ. ఈ సిలువ యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ అంటే ఆయన అతిశయం అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే అతిశయించడానికి ఈ లోకంలో చాలా కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ లోకంలో మనకున్న పేరును బట్టి, మనకున్న ప్రఖ్యాతిని బట్టి, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి చాలా మంది అతిశయిస్తూ ఉంటారు. కానీ పౌలు భక్తుడు చెప్తున్న మాట, ఆయనకున్న ఏకైక కారణం అతిశయించడానికి ఏమైనా ఉంది అంటే అదేంటంటున్నాడు? సిలువ. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను ఎందే నా అతిశయము అని చెప్పడం చూస్తున్నాం. అయితే ఈ సిలువ యందు మనం ఎందుకు అతిశయపడాలి? సిలువ శాపానికి కారణంగా, శాపకరమైన ఒక మరణానికి కారణంగా ఉన్నప్పుడు ఎవరైనా కానీ సిలువ మరణం పొందడానికి ఎవరు ఇష్టపడరు. ఆ రోజుల్లో దొంగలు కూడా అది ఒక భయంకరమైన ఒక మరణం అన్నమాట. ఆ దెబ్బలు కొడుతున్నప్పుడు, సిలువ వేసినప్పుడు వాళ్ళు కేకలు చాలా భయంకరంగా వేస్తూ వారి నోటికి ఇష్టం వచ్చిన రీతిలో బూతులు మాట్లాడుతూ వారిని సిలువ వేస్తున్న వారిని తిడుతూ ఉంటారనమాట, ఆ శ్రమను సహించలేక. కానీ మనం యేసు ప్రభు వారి గురించి చెప్పబడిన మాట ఏంటి? ఆయన మౌనంగా, ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి సిలువ యందు పౌలు భక్తుడు అతిశయిస్తున్నానని చెప్తున్నాడు. నేను చెప్పా కదా, ఈ లోకంలో చాలా విషయాల్లో మనం అతిశయం పొందుతూ ఉంటాం. ఒకసారి ప్రవక్త అయిన ఇర్మియా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే ఆయనను గ్రహించి పరిశీలనగా తెలుసుకొనటం బట్టి అతిశయింపవలను. ఇక్కడ ప్రవక్త 3 కారణాలు చెప్తున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. కానీ దేన్ని బట్టి అతిశయించాలి అంటున్నాడంటే, నేనే దేవుడు అని తెలుసుకుంటే నేను కృప చూపుటకు, ప్రేమించుటకు ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడుగా ఉన్నాడని చెప్పి దేవుని యందు మాత్రమే మనము అతిశయించాలి అని చెప్పి ఈ ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో నుంచి మనం చదువుతా ఉన్నాం. ఈరోజు చాలా మంది వారికున్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, జ్ఞానం కలిగిన వారు దేవుని యొక్క ఉనికిని వారు తృణీకరించే వాళ్ళుగా ఉంటారు. దేవుడు లేడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. జ్ఞానం ఒకసారి కీర్తన 14వ అధ్యాయము, కీర్తన గ్రంథం 14:1 వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చాలా మాట చాలు. ఏమంటారు? బుద్ధిహీనులు ఏమనుకుంటున్నారు? దేవుడు లేడు. ఈ లోకంలో జ్ఞానులు అనుకుంటున్న చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు లేడు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? దేవుడు లేడు అని చెప్తున్న వాళ్ళు ఎవరంట? బుద్ధిహీనులు, అంటే జ్ఞానం లేని వారు. దేవుడు లేడు అని చెప్పే వారి కన్నా బుద్ధిహీనులు ఇంకెవరు లేరు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉనికిని కలిగి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసుకొనట ఎందే మనము అతిశయించాలని చెప్పి ప్రవక్త అయిన ఇర్మియా చెప్తా ఉన్నాడు. అలాగే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
1వ అధ్యాయము 21వ వచనం. లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండా, లోకమంట జ్ఞానం చేత ఏం చేస్తుందంట? దేవుణ్ణి ఎరగకుండా ఉంది. ఈ లోకంలో జ్ఞానం ఎలాంటిదంటే దేవుణ్ణి గూర్చిన జ్ఞానాన్ని మనకి అనుగ్రహించదు. కానీ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడని, మనం అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికముగా దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి మనము ఆయన యొద్దకు రావాలి. ఎవరైనా మనం దేవుడిని చూసామా? చూడలేదు, కానీ నమ్ముతున్నాం. నిజంగా దేవుడు ఉన్నాడు, ఆయన ఉనికిని మనము కలిగి ఉన్నామని చెప్పి మనం నమ్ముతున్నాం. చూడండి, మనం ధన్యులం. ఎందుకంటే యేసు ప్రభువారు తన శిష్యుడైన తోమా, యేసు ప్రభువారు మరణించి పునరుద్ధారుడై తిరిగి లేచినప్పుడు ఆయన చేతిలో ఉన్న గాయాల్లో నేను వేళ్లు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అని చెప్పి అంటాడు. కానీ అప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటి తెలుసా? చూడగా నమ్మిన వారు ధన్యులు. తోమా, ఇదిగో రా, నా చేతిలో గాయాల్లో నువ్వు వేలు పెట్టి చూడు, నువ్వు అపవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని చెప్పి చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఈ లోకంలో చాలా మంది దేవుణ్ణి ఎరగక, జ్ఞానం లేక నశించిపోతున్నారు. కానీ నేను చెప్తున్నాను, ఈ లోకంలో జ్ఞానం కలిగిన వారు ఎవరు అంటే దేవుణ్ణి ఎరిగిన వారే. నేనే కాదు, ప్రవక్త అయిన ఇర్మియా కూడా అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నేనే దేవుడనని తెలుసుకొనుట వలన మాత్రమే మీరు అతిశయించాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉంటున్నారంట. ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఎవరైనా మరణాన్ని తప్పించుకోగలుగుతారా? ఈ లోకంలో జ్ఞాని అవ్వచ్చు, లేకపోతే బాగా శూరుడు అవ్వచ్చు, లేకపోతే గొప్ప ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు. చెప్పబడిన ఈ 3 మాటలు నేను చెప్తున్నాను. లేకపోతే నీకు పెద్ద పేరు ఉండొచ్చు, లేకపోతే నువ్వు పెద్ద ఉద్యోగస్తురాలుగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఎవరైనా మరణాన్ని తప్పించుకోగలుగుతారా? తప్పించుకోలేము. మనకున్న జ్ఞానం అంతటితో మనం ఈ లోకంలో ఒక మరణాన్ని మనం తప్పించుకోలేము. దేవుడు సర్వజ్ఞానిగా ఉంటున్నాడు. మనము జ్ఞానాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. మన జ్ఞానము అది చాలా సంకుచితంగా ఉంటుంది. దేవుని జ్ఞానము మనల్ని దేవుని యొక్క ఇంకా ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. క్షమించండి, కొంచెం వాటర్ ఇస్తే. మనకున్న జ్ఞానం అంతా కూడా దేనికి పనికిరాదు దేవుని ఎరగకపోతే. లోకంలో మనం ఎంత జ్ఞానవంతులుగా అయినా ఉండొచ్చు, కానీ దేవుని ఎరగకపోతే మన జ్ఞానం అనేది దేనికి పనికిరాదు. అదే 2వ విషయం చెప్తున్నాం మనం. శూరుడు తన శౌర్యము బట్టి అతిశయించకూడదు. ఈ లోకంలో చాలా మంది వాళ్ళు బలంగా ఉండాలని, చాలా స్ట్రాంగ్గా ఉండాలని చాలా అథ్లెట్స్ చేస్తూ ఉంటారు, చాలా వ్యాయామాలు చేస్తూ ఉంటారు, కండ పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళ బలాన్ని శౌర్యాన్ని చూపించాలని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ ఎలాంటి బలవంతుడైనా, ఎలాంటి శౌర్యం కలిగిన వారైనా ఒక దినము మరణాన్ని ఎదుర్కోవాలి. చాలా మంది వాళ్ళు బలంగా ఎక్సర్సైజెస్ చేసి అన్నీ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కప్పులు సాధించాలని, పెద్ద పెద్ద గిఫ్ట్స్ని, పెద్ద పెద్ద బహుమానాలని పొందుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు బాగా బలంగా ఉంటే నేను అన్నిట్లో జయం పొందుతాను అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఉదయకాలం మనం ప్రశ్నించాల్సిన ఒకటి ఏంటంటే, ఆ నిత్య జీవం అనే ఆ యొక్క ట్రోఫీని, లేకపోతే ఆ యొక్క బహుమానాన్ని మనం పొందుకోవాలంటే మనం బాగా బలవంతులుగా ఉంటే సరిపోతుందా? ఏం కావాలి మనకి? దేవుడు కావాలి.
బలం లేకుండా, దేవుని ఎరగకుండా మనం ఎంత బలం కలిగి ఉన్నా బలము వ్యర్థమే. అందుకనే శూరుడా నీ శౌర్యమును బట్టి అతిశయించకూడదు అంటున్నారు. పౌలు కూడా ఒక మాట అంటారు, నేను గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. పౌలు ఒక పరుగు పందెంలో ఉన్నాడు అనమాట. మనందరం కూడా ఒక పరుగు పందెంలో ఉన్నాం. మనం పరిగెట్టాలి, ఓపికగా పరిగెట్టాలి, బలం కలిగి కాదు, దేవుణ్ణి కలిగి మనం పరిగెట్టాలి. పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను, నా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడవైనా యేసు వైపు. మన గురి ఎవరు? యేసు. యేసు వైపు చూసి మనము పరిగెట్టే వారిగా మనము ఉండాలి. కాబట్టి మన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించడానికి వీల్లేదు, మనకున్న బలాన్ని బట్టి మనం అతిశయించడానికి వీల్లేదు. మూడవదిగా మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కూడా మనము అతిశయించకూడదు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీకు సమృద్ధినిచ్చాడు, మీకు ఐశ్వర్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అది మనం అనుభవించడానికి కాదు. దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? మనకు తగినంత మాత్రమే మనం ఉంచుకొని మిగిలినంతా కూడా మనము దేవుని పరిచర్యకి, దేవుని నామములో, మన సంఘంలో ఉన్న పేదలైన వారికి మనం సహాయం చేయడానికే దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా ఉంచుతారు. ఐశ్వర్యవంతుడు వారికి కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఒకసారి కీర్తన 49:6-11 వచనాలు ఒకసారి చూడండి. తమ ఆస్తియే ప్రాప్తికమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగడుకొని వారికి నేను ఎలాగా భయపడవలను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. మనకున్న ధనం అంతటితో మనం ఎవరైనా మనల్ని మనం విమోచించుకోగలుగుతామా? చెప్పండి. బాగా ధనం ఉంది, మనకున్న డబ్బులన్నిటితో మనం ఎవరినైనా విమోచించగలుగుతామా? పోనీ మనల్ని మనం కాపాడుకోగలుగుతామా? క్షమించండి, నాకు కొంచెం త్రోట్ బాలేదు. సో మనకున్న ధనమంతటితో మనం ఎవరినైనా కాపాడగలుగుతామా? మనల్ని మనం కాపాడుకోగలుగుతామా? ఒక రోగం రాకుండా నాకున్న డబ్బులన్నీ నాకేమన్నా ఉపయోగపడతాయా? నాకు చాలా డబ్బులు ఉన్నాయి, నాకు రోగం రాకుండా, నాకే అపాయం కలగకుండా డబ్బులు నన్ను కాపాడగలుగుతాయా? నన్ను విమోచించగలుగుతాయా? లేదు. అదే అంటున్నాడు అక్కడ కీర్తన. చూడండి, తమ ధన విస్తారమును బట్టి నేనేలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. మనకున్న ధనంతో ఎవ్వరు కూడా మనం ఎవరిని విమోచించలేం, మనల్ని మనము విమోచించుకోలేం. మనందరినీ విమోచించడానికి ఒక్కసారిగానే ఒక క్రయధనం, ఒక వెల సిలువలో చెల్లించబడింది. ఆ వెల మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితము, ఆయన రక్తము. ఆ వెలను బట్టి ఈ దినం మనందరం కూడా విమోచించబడ్డాం. కాబట్టి అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, సిలువ యందే నేను అతిశయపడుతున్నాను. మనం కూడా మన జీవితంలో చాలా మంది అనుకుంటారు, అబ్బా పౌలు భక్తుడు కాబట్టి ఆయన పెద్ద భక్తుడు, ఆయన అపోస్తులుడు, ఆయన అంతటి వాడు కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు సిలువ యందు అతిశయపడాలని. నేనేముందిలే చిన్న వ్యక్తిని, నేనేముందిలే చిన్న విశ్వాసిని, నేను అంతగా సిలువ యందు అతిశయపడాల్సిన అవసరం లేదు అని అనుకోవడానికి లేదు. ఎవరైతే యేసు ప్రభు వారిని దేవుడిగా మనం కలిగి ఉన్నామో, మనందరికీ విశ్వాసానికి రుజువు ఏంటి అంటే సిలువ ఒకటే. నువ్వు నేను ఈ సాయంకాలం ఇక్కడ కూర్చున్నామంటే ఆయన సిలువలో మన కొరకు మరణించాడు కాబట్టే మనం ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే మనం ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు.
నువ్వు నేను ఉండవలసిన ఒక స్థానంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో మరణించాడు. ఒకవేళ ఆయన గనక మరణించకపోయి ఉంటే ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చోవడానికి అవకాశం లేదు. ఆయన మరణించడం మాత్రమే కాదు, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడుగా ఉన్నాడు. ఈరోజు సజీవుడుగా ఉన్నాడు. ఈరోజు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఆయన నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మన జీవితంలో అతిశయించడానికి కారణం ఏదైనా ఉంది అంటే ఈ ప్రభువుని తెలుసుకోవాలి. ఈ ప్రభువు కోసం మన జీవితాన్ని జీవించాలి. ఇప్పటి వరకు ఇక్కడున్న మీలో ఎవరైనా ఇంకా ఈ యేసు ప్రభు వారిని మీ జీవితంలోనికి ప్రభువుగా రక్షకుడుగా మీరు అంగీకరించకపోతే ఇది సరైన సమయం. మీ జీవితాన్ని ఆయనకి అప్పగించండి. మనకున్న ధనాన్ని బట్టి కానీ, మనకున్న బలాన్ని బట్టి కానీ, మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, ఇంకా ఏ ఉద్యోగాన్ని బట్టి కానీ, పేరును బట్టి కానీ, పలుకుబడి బట్టి కానీ మనం అతిశయించడానికి ఏ అవకాశము లేదు. ఇవన్నీ కూడా మనల్ని మరణం నుంచి తప్పించలేవు ప్రియులారా. కానీ ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు అనుగ్రహించే ఒక బహుమానం ఏంటంటే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. మరణం అనేది ఉండదు. ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, కిందకి చదివితే అదే మాటలో పౌలు కాదమ్మా, మన గలతీలకు రాసిన పత్రిక లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చాలు. ఏంటంటున్నాడు రెండో మాట? సిలువ యందు అతిశయిస్తున్నాను, నాకు ఇంకా ఏ కారణం లేదు అతిశయించడానికి. సిలువే, అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువే. రెండో మాట ఏమంటున్నారు? నేను లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. నాకు లోకము నాకు సిలువ వేయబడి ఉంది. ఈ రెండు వైస్ వర్స. సిలువ వేయబడటం అంటే ఏంటి? సిలువలో ఏం జరుగుతుంది? మరణం. మనం ఈ లోకానికి చనిపోయిన వారిగా ఉండాలి. ఈ లోకము మన జీవితంలోనికి ఎన్నడే కానీ రాకుండా అది మరణించినట్టుగా ఉండాలి. చూడండి ఒకసారి, గలతీలకు రాసిన పత్రిక ఇదే పుస్తకంలో 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇతను జీవించి వాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలు. ఈయన ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఈయన లోకానికి చనిపోయాడు. లోకము ఈయన జీవితంలో ఎలాంటి ప్రభావితము చేయలేకపోతుంది. ఈరోజు మన జీవితాల్లో అలాగ మనం జీవించగలుగుతున్నామా అనే ఒక ప్రశ్న ఈ రాత్రి కాలం మనం వేసుకోవాలి. నిజంగా మనము ఈ లోకానికి సిలువ వేయబడిన వారిగా మనం జీవిస్తున్నామా? ఈ లోకంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈ లోక స్నేహము దేవునికి వైరము. మరి దేవునికి వైరంగా ఉన్న దాంతో మనం ఎప్పుడైనా స్నేహం చేయడం మంచిదేనా మన జీవితాలకి? దేవుడు ఏది ప్రేమిస్తున్నాడో దాన్ని ప్రేమించాలి. దేవుడు ఏది ద్వేషిస్తున్నాడో దాన్ని మనము ద్వేషించాలి. ఈ రాత్రికాలం ఈ వాక్యం వింటున్న మనము ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఈ లోకానికి మనం సిలువ వేయబడిన వారిగా మనం జీవిస్తున్నామా లేదా? ఈ లోకంను మనం ప్రేమించే వారిగా ఉన్నట్లయితే ఇంకనూ మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాము ప్రియులారా. ఈ రాత్రికాలం దేవుని వాక్యము మన హృదయాన్ని తడుతూ ఉంది. మన జీవితాల్ని దేవునికి సమర్పించుకుందాం. ఈ లోకానికి సిలువ వేయబడిన వారిగా మనం జీవించాలి అనేది ఒక దైవజనుడు ఇలా అన్నాడు,
ఈ లోకం మొత్తాన్ని నా దగ్గర నుంచి తీసివేసేయండి, కానీ నాకు యేసు ప్రభు అంటే చాలు అన్నాడు. ఆ మాట మనం చెప్పగలుగుతామా? ఈ రాత్రి కాలం ఇక్కడున్న ఈ కొద్ది మందిగా మనము ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, యేసు ప్రభు ఒక్కడ ఉంటే చాలు అని చెప్పగలుగుతామా? నిజంగా వాళ్ళు ధన్యులు, నిజంగా వాళ్ళు ధన్యులు. ఈ లోకంలో ఉంటున్న మనందరం ఏదో ఒక రీతిలో ఈ లోకం మనల్ని లాగి పెడుతూ ఉంటుంది. ఈ లోకం మనల్ని దేవుణ్ణి హత్తుకోనీయకుండా, దేవుని ప్రేమించనీయకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించనీయకుండా మనల్ని లాగివేస్తూ ఉంటుంది. కానీ యేసు కొరకు మనం జీవించాలి. చివరిగా ఆయన అన్నమాట, నూతన సృష్టి, కొత్త సృష్టి అయితే గాని చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్న ఒక కాంటెక్స్ట్ ఏంటంటే, ఆ రోజుల్లో మనందరికీ తెలుసు, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేసి సున్నతి అనేది ఒక నిబంధనగా వారి మధ్యలో ఉంచాడు. అయితే అక్కడ ఉంటున్న వారందరూ కూడా చాలా మంది యూదులుగా ఉండి యేసు ప్రభువాన్ని అంగీకరించిన వారు. యూదులకి దేవుడు అబ్రహాం ద్వారా చేసిన నిబంధన ఏంటి అంటే సున్నతి పొందడం. అయితే అక్కడ ఉన్న చాలా మంది అన్యులుగా ఉంటున్న వాళ్ళు యేసు ప్రభువారిని, ఆయన సిలువను గురించి తెలుసుకొని ఆయన దగ్గరికి ఆయన సన్నిధికి వస్తున్న వారు ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి యూదులు కాదు, వీళ్ళకి సున్నతి అనే ఒక నిబంధనతో కూడిన ఒక క్రియ అనేది వాళ్ళ జీవితంలో లేదు. కానీ ఈ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు, నువ్వు సున్నతి పొందినా పొందకపోయినా కొత్త సృష్టి కలిగి ఉండడమే ప్రాముఖ్యమైనది. కొత్త సృష్టి అనేది ఏంటి అంటే, యేసు ప్రభువారిని నికోదేము యేసు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్తాడు కదా, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో చూడలేదు. కొత్త సృష్టి అంటే ఏంటంటే తిరిగి జన్మించడం. అంతేగాని మన శరీరంలో ఉన్న గుర్తులను బట్టి, ఆ సున్నతి పొందటాన్ని బట్టి లేక పొందకపోవడాన్ని బట్టి ఏమీ లేదు అనేది పౌలు భక్తుడు అక్కడ చెప్తున్నారు. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభు వారిని మనం రక్షకుడుగా మనం కలిగి ఉన్నామా లేదా అనేది ప్రాముఖ్యమైన ఒక ప్రశ్న. అయితే చివరిగా పౌలు భక్తుడు సిలువ యందు అతిశయిస్తున్నానని చెప్తున్నాడు. అయితే మనం సిలువ యందు అతిశయించడానికి కారణాలు 3 చెప్పి నేను ముగిస్తాను. మొదటిది దేవుని ప్రేమ. ఏం కనిపిస్తుంది మనకు సిలువలో? దేవుని ప్రేమ. సిలువలో ఆయన ప్రేమ తప్ప మనం ఇంకేది చూడలేం ప్రియులారా. యేసు ప్రభువు చెప్పిన మాట కూడా అదే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. యేసు ప్రభువారు ఎందుకు శిలువలో మరణించారు అంటే, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఎవరు? మట్టి కాదు, లోకం అంటే మనుషులు, మనందరినీ యేసు ప్రభువారు ప్రేమించారు కాబట్టి ఆయన శిలువలో మరణించాడు. మొదటిగా ఆయన ప్రేమను మనం చూడగలుగుతాం. అలాగే 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదామా? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. యేసు ప్రభువారు మీ కోసం నా కోసం ప్రాణం పెట్టారు. ఆయన, నేను మిమ్మల్ని సర్వెంట్స్ అని పిలవట్లేదు కానీ ఫ్రెండ్స్ అని పిలుస్తున్నాను, నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నానని చెప్తున్నాడు. ఆయన మన స్నేహితుడుగా ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడు. రోమిలికి రాసిన పత్రిక 5:8 కూడా ఒకసారి చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు.
ఈ సిలువ యందు మనం ఎందుకు అతిశయించాలంటే అక్కడ మనం ఇంకా పాపులమై ఉండగా